సర్జికల్ స్ట్రైక్ అనేది ఒక రకమైన మిలిటరీ అటాక్. ఇందులో సైన్యం నిర్దేశిత లక్ష్యాలను మాత్రమే గురి తప్పకుండా ధ్వంసం చేస్తుంది. చుట్టుపక్కల పరిసరాలు, నివాస సముదాయాలు, వాహనాలు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి వాటికి సాధ్యమైనంత వరకు నష్టం వాటిల్లకుండా చూస్తుంది. ఈ తరహా దాడులను నిర్వహించడం కష్టంతో కూడుకున్న పని. దీనికి పక్కా ప్లానింగ్తో పాటు వివిధ స్థాయిల్లో సమన్వయం ఎంతో అవసరం. ఇండియన్ ఆర్మీకి చెందిన పారాచూట్ రెజిమెంట్కు చెందిన పారా కమాండోలు ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడంలో సిద్ధహస్తులు. నేవీకి చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్కు చెందిన గరుడాలకు కూడా ఈ తరహా దాడుల్లో ప్రావీణ్యం ఉంది. భారత్, యూరీ దాడి అనంతరం తొలిసారిగా 2016లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్లోని యూరీ ప్రాంతంలో 2016 సెప్టెంబర్ 18న నలుగురు టెర్రరిస్టులు భద్రతా బలగాలపై దాడి చేశారు. గత 2 దశాబ్దాల్లో భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ 29న ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాకిస్తాన్ నియంత్రణ రేఖను దాటి వెళ్లి ఉగ్రవాదులపై దాడి చేసింది. ఇటీవల జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా మళ్లీ ఇప్పుడు భారత్ సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. మంగళవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారి 3:45 గంటలు, పిఓకేలోని ముజఫర్బాద్లోని శిబిరంపై తెల్లవారుజాము 3:48, చికోటీలో 3:58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడి చేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.